హాయ్ అండి, నమస్తే. నమో వెంకటేశాయ. అరుణాచల దర్శనం అయిన తర్వాత తిరుపతికి బయలుదేరాము. మాకు పద్మావతి ట్రైన్కి బుక్ అయింది. 4:45 కల్లా తిరుపతి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళే దారిలో ఒక దగ్గర ఈ గ్రామదేవత గుడి కనపడింది. అందరము అక్కడికి వచ్చి దండం పెట్టుకుందామని దిగాము. అక్కడ అమ్మవారి ఊయలలో ఎంతో చక్కగా ఉంది. అందరము కలిసి అమ్మవారి ఊయలను ఊపాము. ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉన్నట్టే ఇక్కడి ఈ గ్రామదేవత అమ్మవారు పొలిమేరల్లో ఉన్నారు. ఈ అమ్మవారి పక్కనే నాగదేవత, దుర్గామాత అమ్మవార్లు కూడా ఉన్నారు. ఎదురుగా ఉన్న అమ్మవారే ఎంతో పెద్ద ఎత్తులో ఉంది. ఆ ఊరు గ్రామదేవత చాలా బాగా అనిపించింది. ఒక చెట్టు కింద నాగదేవత కూడా ఉన్నారు. ఇదిగోండి అమ్మవారు, నాగదేవత. ఇక్కడ కాసేపు కూర్చొని అందరము బయలుదేరి ఈ గుడి పక్కనే ఉన్న టీ షాప్లో అందరము కలిసి టీ తాగి మళ్ళీ మేము తిరుపతి రైల్వే స్టేషన్కి బయలుదేరాము. అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళేలోగే మేము మధ్యలో లంచ్కి కూడా ఆగాము. తిరుపతి దగ్గరలోనే ఒక హోటల్లో భోజనం చేశాము. చాలా రోజులైంది తిరుపతి పైన కానీ కింద కానీ అడావిడిగా భోజనాలు ఇలా చేయడం అయింది. ఎక్కడ పడితే అక్కడ టిఫిన్స్ చేయడం అయింది. అందుకని ఇక్కడ కూర్చొని హోటల్లో శుభ్రంగా మెల్లిగా భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము. ఇంకా ఈ రోజుతోనే మా సేవా కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. ట్రైన్ ఎక్కేసరికి అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా అని చాలాసేపు ముచ్చట్లు కూడా పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. ఇదిగోండి తిరుపతి రైల్వే స్టేషన్ రానే వచ్చింది. ఏదో ఊళ్ళో ఉంటే ఒక గంట కలుస్తాము, అంతకన్నా ఎక్కువ లేదు కదండి. ఈ 7 రోజులు ఒక దగ్గర కలిసేసరికి అందరి గురించి ఇంకా దగ్గరగా తెలిసింది. అందరం క్లోజ్ అయిన వాళ్ళం, చాలామంది క్లోజ్ అయ్యాం కూడా. అందరం కలిసి ఎక్కడి వాళ్ళం అక్కడ ట్రైన్ ఎక్కేసాం. బర్తులు కూడా అక్కడొకళ్ళకి వచ్చింది. అందుకు రైల్వే స్టేషన్లో అందరం కలిసి ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ బయలుదేరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమో వెంకటేశాయ.